అందరికీ నమస్కారం. నేను నగేష్ మూర్తి, సీనియర్ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. మీడియా రంగంలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. అయితే ఇవి చాలా విషయాలని టచ్ చేయకుండా ముందుకు దూసుకుపోతున్నాయి. అయితే రాజ్యాంగం అంటే రిజర్వేషన్ కాదు, రిజర్వేషన్ అంటే ఉద్యోగం కాదు. రాజ్యాంగం అంటే దేశ భవిత, అదేవిధంగా దేశాన్ని నడిపించే అతి శక్తివంతమైనటువంటి ఆయుధం. అదేవిధంగా ఒక చిన్న విషయాలని మాట్లాడుకోవడానికి చాలామంది సంకోచిస్తూ శషభిషలకు గురవుతూ ఉంటారు. ఉదాహరణకు ఒక కిరాణా షాప్లో 99 రూపాయలు పెడితే దాన్ని 100 రూపాయలు ఇచ్చి మనం కొనుక్కుంటాం. పోయేది రూపాయే కదా అని అందరూ ఊరుకుంటారు. కానీ ఒక్క రూపాయి చూస్తే దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ కంపెనీలు ఆ ఒక్కొక్క రూపాయి మీద రోజుకి 2 నుంచి 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. ఈ లెక్కను చూస్తే ప్రజల సొమ్ము ఏ విధంగా మనకు తెలియకుండా కార్పొరేట్ సంస్థల్లోకి పోతుంది. దీంతోపాటు ఒక సినిమాకి వెళ్తే 20 రూపాయలు పెట్టి మనం బైక్ పార్కింగ్ కడతాం, కానీ మల్టీప్లెక్స్లో అది కట్టక్కర్లేదు. ఇది వినియోగదారులకు చాలామందికి తెలియదు. ఇలాంటి తెలియని విషయాలు ఎన్నో, రాజ్యాంగం నుంచి రాజకీయం వరకు, దిగువ స్థాయి మనిషి నుంచి ఎగువ స్థాయి వ్యాపారాల వరకు అన్ని విషయాలను బిహైండ్ ది స్క్రీన్, తెర వెనుక కథలను మీకు అందించేందుకు ముందుకు వస్తుంది సిఎస్ఆర్ మీడియా. ఈ సిఎస్ఆర్ మీడియాను స్థాపించినటువంటి చౌదరి శ్రీనివాసరావు గారు నాకు మిత్రుడే కాదు, ప్రజల పట్ల, ప్రజాభిష్టం పట్ల, ప్రజా సమస్యల పట్ల, దేశ అభివృద్ధి పట్ల ఎంతో అభిరుచి ఉండగలిగినటువంటి వ్యక్తి. అలాంటి సిఎస్ఆర్ మీడియాను చౌదరి శ్రీనివాస్ గారు మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు.